ఉన్నావా, నీకేం కావాలి అని ఏమన్నా పట్టించుకున్నాడు అత్తమ్మ మీ కొడుకు? ఇంకెప్పుడు మారేది? తిరుగుడే దోస్తులతోటి. గట్ల కాదే బిడ్డ, నీ బాధ కూడా నాకు అర్థమైంది. జరవానికి కోపంగా చెప్తే అర్థం చేసుకోడే, వాడు మొండోడు. అర్థమయ్యేటట్టు నిమ్మలంగా చెప్పే. ఏందత్తమ్మ మీరు కూడా గట్లే అంటారు? నేనన్నా మొద్దులు పోయమననా మోరన్లు పోయమననా? బయటికి పోతుండు, పోయి రాంగా కూరగాయలు పట్టుకరా అన్న, గంతే. నాకు అవన్నీ పనులు చెప్పకు, నీ పనులు కూడా నేనే అయ్యన్నా, పోయి తెచ్చుకపో. ఏందత్తమ్మా ఇది? వండుతో ఇంటలేడా? కూరగాయలు కూడా ఇంట్లోకి తీసుకురాకపోతే ఎట్లా? గాయంతో పట్టించుకోడా నీ కొడుకు? ఒక్కగానొక్క కొడుకని గావురంగా పెంచిందే. లగ్గం కాకముందంటే అన్ని పనులు నేనే మీదేసుకొని చేసిన. జరా వానికి అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పు బిడ్డ. నా పని అంటే ఏదో అయిపోయింది, వానికి లగ్గం చేసిన. ఇక మంచిగా కలిసి బతికేది మీరే కాదు బిడ్డ. వానికి జర అర్థమయ్యేటట్టు చెప్పు. కోపానికి ఓకురి, లొల్లిలు పెట్టుకోకుర్రి. నీ లెక్క బుదరికిచ్చి ఎప్పుడు బతిమలాడి ఎప్పుడు నాకు రాదత్తమ్మా. నా మాటే గింత, నా చెప్పుడే గింత.